ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదంటారో తెలుసుకుందాము. సంక్రాంతి అంటే పంటల పండుగ. పంటలు బాగా పండాలంటే పశువుల సహాయం కూడా కావాలి. అందుకే సంక్రాంతి మర్నాడుని కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారము పెడతారు. పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటి చూరికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగటి కాలమని, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమని చెప్తారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటికి వస్తారని, వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఓ ఆచారము. కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాన్ని వండుతారు. మాంసాహారం తినని వారికి దాంతో సమానమైన పోషకాలు ఇచ్చేవి మినుములు. అందుకని గారెలు మాంసంతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అందుకే కనుమ రోజు మినుములు తినాలి అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్క చెల్లెళ్ళు అల్లుళ్ళతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులను పూజించుకోవడము, మధ్యాహ్నము పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టిగా భోజనం చేస్తారు. సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండగ కాదు. భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన 3 రోజుల పండగ. ఈరోజు పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెప్తారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత పుట్టింది. అత్యవసరం అయితే తప్ప, ఒకవేళ కాదు కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు.